టార్గెట్స్, గోల్స్, ప్రాజెక్టులు, కాల్స్, మీటింగులు ఇవన్నిటితోటి ఏమైపోతుందంటే మొత్తం సాఫ్ట్వేర్ జీవితాలు, వాళ్ళ జీవితాలు సాఫ్ట్ అయిపోతున్నాయండి, సున్నితంగా మారిపోతున్నాయండి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయండి, యాంగ్జైటీ వచ్చేస్తుందండి, ప్యానిక్ డిజార్డర్ వచ్చేస్తుందండి, కార్డియాలజీ రిలేటెడ్తో పాటు బీపీలు వస్తున్నాయి, డయాబెటీస్ వస్తున్నాయి, మెంటల్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అండ్ ఆల్సో స్ట్రోక్ కూడా వస్తుందండి. దాంతో ఈ స్ట్రెస్ ఎక్కువైపోయి కోక్ కానీ, పెప్సీ కానీ, సెవెనప్ కానీ, టీ, కాఫీ, కెఫీన్ లాంటివి కానీ, పిజ్జా లాంటివి, నూడిల్స్ లాంటివి, బర్గర్స్ లాంటివి, సత్వగుణం ఉన్న ఆహారం మానేసి తామసిక్ గుణాలు ఉన్నవి, రాజసిక్ గుణాలు ఉన్నవి. ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఫ్రైడేలు, సాటర్డేలు కొంచెం ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం. మండేకి ఉద్యోగం వెళ్ళాలంటే ఇష్టం ఉంటుందండి, దాన్ని ఏమంటారంటే మండే సిండ్రోమ్ అంటారు. పూర్వకాలం ఇవన్నీ అమెరికాలో ఉండేవండి. ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ బాగా గెంతులేసాక సండే కూడా కొంచెం తాగితే మండే వెళ్ళడం ఇష్టం ఉంటుంది కదా, బద్ధకంగా, లేజీగా అనుకుంటూ ఉండేవారండి. దాన్ని మండే సిండ్రోమ్ అంటారు. సో టోటల్ జీవితం స్పాయిల్ చేసుకుని పిల్లలకి మంచి ఎడ్యుకేషను, పిల్లలకి మంచి చీరలు, లేదా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతారు చాలా చోట్ల, మంచి కార్లు, మంచి ఇల్లులు ఉంటున్నారండి. మర్చిపోకండి, మాలాంటి వాళ్ళ దగ్గర స్ట్రెస్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంటు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఫ్యామిలీ మేనేజ్మెంటు, మ్యారిటల్ మేనేజ్మెంటు, కపుల్ కౌన్సిలింగు, ఓవరాల్ లైఫ్ కౌన్సిలింగ్ కోసం చిన్న పుస్తకాలు ఉన్నాయి, రాసిన పుస్తకాలు కావచ్చు, లేదంటే చిన్న కోర్సుల్లో జాయిన్ అంటే మీకేం పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు ఏమో అక్కర్లేదు, జబ్బులు వచ్చేస్తే తప్పించి జాయిన్ అయితే పెద్ద ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంటుందండి. ఇటువంటి ప్రోగ్రామ్స్ కావాలనుకున్న వాళ్ళు మీ దగ్గర మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, లేదంటే ఆన్లైన్లో కావాలంటే ఆన్లైన్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఇక్కడ నుంచి సండే రకరకాల ఊళ్ళో వర్క్షాపులు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తక్కువ ఖర్చుతోటి 1 డే వర్క్షాపులు కూడా పెట్టమని అడుగుతున్నారు. నేను పెట్టడానికి రెడీగా ఉన్నాను, మీరు పెట్టించుకోండి, నేను వస్తాను. మీ కాలనీ కావచ్చు, మీ గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు, మీ ఆఫీస్ కావచ్చు, మీ ఇంట్లో గ్రూప్ని గ్యాదర్ అయినా ఆరే ఇండివిజువల్గా కావాలితే కౌన్సిలింగ్స్ తర్వాత ఇండివిజువల్ అంటే కొంచెం రేట్ ఎక్కువ అవుతుంది, కానీ గ్రూప్లో అయితే తక్కువ రేట్లతో అయిపోతుంది. ఎందుకంటే అందరూ షేర్ చేసుకుంటారు కాబట్టి ఆ హాల్కి, అకామిడేషన్కి, ఫుడ్కి, గిడ్డికి అన్నిటికీ షేర్ చేసుకుంటారు కాబట్టి తక్కువ ఖర్చులో అయిపోతుంది. నెగ్లెక్ట్ చేయకండి. మెంటల్ హెల్త్ ఈజ్ ఏ మెంటల్ వెల్త్, ఫిజికల్ హెల్త్ ఈజ్ ఏ ఫిజికల్ నీడ్స్ అన్నిటికీ ఇచ్చే శక్తి ఉన్నది ఫిజికల్ హెల్త్ అండి. మీరు పని చేయాలంటే మెంటల్ హెల్త్ కావాలి, బాగా పనిచేసి బాగా గ్రోత్లో ఉన్న మెంటల్ హెల్త్ కావాలి. ఈ రెండింటిలో నెగ్లెక్ట్ చేస్తే మీకు ఎప్పుడైనా పారాలసిస్ రావచ్చు, ఎప్పుడైనా హార్ట్ అటాక్ రావచ్చు, ఎప్పుడైనా యాంగ్జైటీ, ప్యానిక్ అటాక్స్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు, బీపీ రావచ్చు, జుట్టు ఊడిపోవచ్చు, ఆల్కహాల్ లాంటివి అడిక్ట్ అవ్వచ్చు.